లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 136వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు, ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి, ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పండి, ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఆయన మాత్రమే గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఆయన నైపుణ్యంతో ఆకాశాన్ని చేశాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఆయన జలాలపైన భూమిని పరిచాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఆయన గొప్ప జ్యోతుల్ని చేశాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. పగటిని ఏలడానికి సూర్యుడిని చేశాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి నక్షత్రాన్ని చేశాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఆయన ఐగుప్తులోని మొదటి సంతానాన్ని చంపేశాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. వాళ్ల మధ్య నుండి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. తన బలమైన చేతితో చాచిన బాహువతో వాళ్లను తీసుకొచ్చాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఆయన ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఇశ్రాయేలీల్ని దాని మధ్య నుండి వెళ్లేలా చేశాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఫరోను అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేశాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. తన ప్రజల్ని ఎడారి గుండా నడిపించాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఆయన గొప్ప గొప్ప రాజుల్ని నాశనం చేశాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. బలమైన రాజుల్ని చంపేశాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. అమోరీయుల రాజైన సీహోనును చంపేశాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. బాషాను రాజైన ఓగును చంపాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళ దేశాన్ని స్వాస్యంగా ఇచ్చాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని వారసత్వ ఆస్తిగా ఇచ్చాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. మనం దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని గుర్తు చేసుకున్నాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. మన శత్రువుల నుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఆయన ప్రతి ప్రాణికి ఆహారం ఇస్తున్నాడు. ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. పరలోక దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 137వ కీర్తన. మనం బబులోనులో నదుల పక్కన కూర్చుని ఉన్నప్పుడు సియోనును గుర్తు చేసుకుంటూ ఏడ్చాము. దాని మధ్య ఉన్న నిరవంజి చెట్లకు మన వీణలు తగిలించాము. మనల్ని చెరపట్టిన వాళ్ళు అక్కడ మనల్ని ఒక పాట పాడమని అడిగారు. మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు వినోదం కోరుకుంటూ మా కోసం సియోను పాటల్లో ఒక పాట పాడండి అన్నారు. పరాయి నేల మీద మనం యెహోవా పాటను ఎలా పాడగలం? యెరూషలేమా, నేను నిన్ను మరిచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని మర్చిపోవాలి. నేను నిన్ను గుర్తు చేసుకోకపోతే నాకు అత్యంత సంతోషాన్నిచ్చే వాటన్నిటికన్నా యెరూషలేమును పై స్థానంలో ఉంచకపోతే నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి. యెహోవా యెరూషలేము పడిపోయిన రోజున ఎదోమీయులు అన్న మాటల్ని గుర్తు చేసుకో. వాళ్ళు దాన్ని కూలగొట్టింది, పునాదుల వరకు దాన్ని కూలగొట్టండి అన్నారు. త్వరలోనే నాశనం కాబోతున్న బబులోను కుమారి, నువ్వు మాకు చేసిన దాన్ని బట్టి నీకు ప్రతీకారం చేసేవాళ్ళు ధన్యులు. నీ పిల్లల్ని పట్టుకుని బండకేసి కొడతావు. 138వ కీర్తన. నా నిండు హృదయంతో నేను నిన్ను స్తుతిస్తాను. ఇతర దేవుళ్ల ముందు నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను. నీ పవిత్ర ఆలయం వైపు వంగి నమస్కారం చేస్తాను. నీ విశ్వసనీయ ప్రేమను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి నీ పేరును స్తుతిస్తాను. ఎందుకంటే నువ్వు నీ మాటను, నీ పేరును మిగతా వాటన్నిటికీ పైగా హెచ్చించావు. నేను నీకు మొరపెట్టిన రోజున నువ్వు నాకు జవాబిచ్చావు. నాలో ధైర్యాన్ని, బలాన్ని నింపావు. యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతిస్తారు. ఎందుకంటే నువ్వు చేసిన వాగ్దానాల్ని వాళ్ళు విని ఉంటారు. వాళ్ళు యెహోవా మార్గాల గురించి పాడతారు. ఎందుకంటే యెహోవా మహిమ గొప్పది. యెహోవా ఉన్నతుడైన వినయస్తుల్ని గమనిస్తాడు. అయితే గర్విష్ఠులు ఆయనకు దూరంగా ఉండి మాత్రమే తెలుసు. నేను అపాయంలో ఉన్నా నువ్వు నన్ను సజీవంగా కాపాడుతావు. నా శత్రువుల కోపానికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపుతావు. నీ కుడి చెయ్యి నన్ను రక్షిస్తుంది. యెహోవా, నా పక్షాన అన్ని పనులు పూర్తి చెయ్యి. యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. నీ చేతి పనుల్ని విడిచిపెట్టకు.
139వ కీర్తన. యెహోవా, నువ్వు నన్ను బాగా పరిశోధించావు. నేను నీకు తెలుసు. నేను కూర్చోవడం లేవడం నీకు తెలుసు. దూరం నుండే నువ్వు నా ఆలోచనని గ్రహిస్తావు. నేను ప్రయాణిస్తున్నప్పుడు పడుకున్నప్పుడు నువ్వు నన్ను గమనిస్తావు. నా మార్గాలన్నీ నీకు బాగా తెలుసు. మాట ఇంకా నా నాలుక మీద రాకముందే యెహోవా అది ఏమిటో నీకు బాగా తెలుసు. నువ్వు నా వెనుక, నా ముందు, నా చుట్టూ ఉన్నావు. నా మీద నీ చెయ్యి ఉంచావు. ఆ జ్ఞానం నా అవగాహనకు మించింది. అది నాకు అందనంత ఎత్తులో ఉంది. నీ పవిత్ర శక్తి నుండి తప్పించుకొని నేను ఎక్కడికి వెళ్ళగలను? నీకు కనబడకుండా ఎక్కడికి పారిపోగలను? నేను ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ నువ్వు ఉంటావు. నేను సమాధిలో నా పరుపు వేసుకున్నా ఇదిగో అక్కడ కూడా నువ్వు ఉంటావు. సుదూరంలో ఉన్న సముద్రం పక్కన నివసించాలని వేకువ రెక్కలతో నేను ఎగిరిపోయినా అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది. చీకటి ఖచ్చితంగా నన్ను దాచేస్తుంది అని నేను అనుకుంటే నా చుట్టూ ఉన్న రాత్రి కూడా వెలుగుగా మారుతుంది. చీకటి కూడా నీకు మరీ చీకటిగా ఉండదు. రాత్రి కూడా పగటి వెలుగులా ఉంటుంది. చీకటి కూడా నీకు వెలుగుతో సమానము. ఎందుకంటే నా మూత్రపిండాల్ని నువ్వే రూపొందించావు. నా తల్లి గర్భంలో నన్ను తెరచాటున ఉంచావు. నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే సంభ్రమాశ్చర్యాలు పుట్టించే రీతిలో నేను అద్భుతంగా చేయబడ్డాను. నీ పనులు అద్భుతమైనవి. ఈ విషయం నాకు చాలా బాగా తెలుసు. రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు, భూమి లోతైన స్థలాల్లో నేను మలచబడినప్పుడు నా ఎముకలు కూడా నీకు కనిపించాయి. నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. దాని భాగాల్లో ఏ ఒక్కటి తయారవ్వకముందే అవన్నీ రూపొందించిన రోజుల గురించి నీ గ్రంథంలో రాయబడింది. కాబట్టి నీ ఆలోచనలు నాకెంతో అమూల్యమైనవి. దేవా, వాటి సంఖ్య చాలా పెద్దది. నేను వాటిని లెక్కబెట్టడానికి ప్రయత్నిస్తే అవి ఇసుక రేణువుల కన్నా ఎక్కువగా ఉన్నాయి. నేను నిద్ర లేచినప్పుడు ఇంకా నీతోనే ఉన్నాను. దేవా, నువ్వు దుష్టుల్ని హతం చేస్తే ఎంత బాగుంటుంది. అప్పుడు దౌర్జన్యం చేసేవాళ్ళు నాకు దూరంగా వెళ్తారు. వాళ్ళు తప్పుడు ఉద్దేశాలతో నీ గురించి చెడుగా మాట్లాడుతుంటారు. వాళ్ళు నీ శత్రువులు. వాళ్ళు నీ పేరును వ్యర్థంగా ఉపయోగిస్తారు. యెహోవా, నిన్ను ద్వేషించే వాళ్లను నేను ద్వేషిస్తున్నాను కదా. నీ మీద తిరుగుబాటు చేసే వాళ్లను అసహ్యించుకుంటున్నాను కదా. వాళ్ళంటే నాకు బొత్తిగా అసహ్యం. వాళ్ళు నాకు భద్రశత్రువులు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరిశీలించి నన్ను కలవరపెడుతున్న ఆలోచనల్ని తెలుసుకో. హానికరమైన మార్గంలో తీసుకెళ్లేది ఏదైనా నాలో ఉందేమో చూడు. శాశ్వత మార్గంలో నన్ను నడిపించు. 140వ కీర్తన. యెహోవా, చెడ్డవాళ్ల నుండి నన్ను రక్షించు. దౌర్జన్యం చేసేవాళ్ల నుండి నన్ను కాపాడు. వాళ్ళు తమ హృదయాల్లో దుష్టపన్నాగాలు పన్నుతారు. రోజంతా గొడవలు పుట్టిస్తారు. వాళ్ళు పాము నాలుకలా తమ నాలుకకు పదును పెడతారు. వాళ్ళ పెదాల వెనుక పాము విషం ఉంది. యెహోవా, దుష్టుల చేతుల్లో నుండి నన్ను రక్షించు. దౌర్జన్యం చేసేవాళ్ల నుండి నన్ను కాపాడు. వాళ్ళు నన్ను పడేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. అహంకారులు నా కోసం చాటుగా ఉచ్చిపెట్టారు. తాళ్లతో పేనిన వలలను దారి పక్కన పరిచారు. నా కోసం ఉరులు పెట్టారు. నేను యెహోవాతో ఇలా అన్నాను, నువ్వే నా దేవుడివి. యెహోవా, సహాయం కోసం నేను చేసే విన్నపాలు ఆలకించు. సర్వోన్నత ప్రభువైన యెహోవా, బలమైన నా రక్షకుడా, యుద్ధం జరిగే రోజున నువ్వు నా తలను కాపాడతావు. యెహోవా, దుష్టులు కోరుకునేవి వాళ్లకు ఇవ్వకు. వాళ్ల కుట్రల్ని సఫలం కానివ్వకు, లేదంటే వాళ్ళు రెచ్చిపోతారు. నన్ను చుట్టుముట్టిన వాళ్ల పెదాలు పలికిన కీడు వాళ్ల తలల మీదకే రావాలి. వాళ్ల మీద నిప్పులు కురవాలి. వాళ్ళు అగ్నిలోకి విసిరేయబడాలి. మళ్ళీ పైకి రాకుండా లోతైన గుంటల్లోకి పడేయబడాలి. ఇతరుల మీద లేనిపోని చెప్పేవాళ్లకు భూమి మీద చోటే దొరకకూడదు. దౌర్జన్యం చేసేవాళ్లకు కీడు తరిమి నాశనం చేయాలి. యెహోవా దీనుల తరపున వాదిస్తాడని, పేదవాళ్లకు న్యాయం జరిగేలా చూస్తాడని నాకు తెలుసు. నీతిమంతులు తప్పకుండా నీ పేరుకు కృతజ్ఞతలు చెప్తారు. నిజాయితీపరులు నీ సన్నిధిలో ఎప్పుడూ నివసిస్తూనే ఉంటారు. 141వ కీర్తన. యెహోవా, నీకు ప్రార్థిస్తున్నాను. త్వరగా వచ్చి నాకు సహాయం చేయి. నేను నీకు మొరపెట్టినప్పుడు శ్రద్ధగా ఆలకించు. నా ప్రార్థన నీ ముందు బాగా సిద్ధం చేసి ధూపంలా ఉండాలి. నేను చేతులెత్తడం సాయంకాలం ధ్యానార్పణలా ఉండాలి. యెహోవా, నా నోటికి కాపలా పెట్టు. నా పెదాల ద్వారం దగ్గర కాపలావాణ్ణి నియమించు. నా హృదయాన్ని చెడ్డవైపు మొగ్గు చూపనివ్వకు. నన్ను చెడ్డవాళ్లతో పాటు నీచమైన పనుల్లో పాల్గొననివ్వకు.
వాళ్ళ రుచిగల ఆహార పదార్థాలని నేను ఎప్పటికీ ఆస్వాదించకూడదు. నీతిమంతుడు నన్ను కొడితే నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించినట్టే. అతడు నన్ను గద్దిస్తే నా తల మీద సేద తీర్చే తైలం పోసినట్టే. నా తల ఎప్పటికీ దానిని వద్దనదు. వాళ్లకు విపత్తులు వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉంటాను. వాళ్ళ న్యాయమూర్తులు కొండ అంచు నుండి కిందకి పడేయబడాలి. ప్రజలు నా మాట మీద శ్రద్ధ పెడతారు, ఎందుకంటే అవి ఆహ్లాదకరమైనవి. ఒక వ్యక్తి నేలను దున్ని చీల్చినట్టు మా ఎముకలు సమాధి దగ్గర చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే సర్వోన్నత ప్రభువైన యెహోవా, నా కళ్ళు నీ వైపు చూస్తున్నాయి. నేను నిన్నే ఆశ్రయంగా చేసుకున్నాను. నా ప్రాణం తీసేయకు. వాళ్ళు నా కోసం పెట్టిన ఉచ్చు నుండి, చెడ్డవాళ్ల ఉరుల్లో నుండి నన్ను కాపాడు. దుష్టులంతా తమ వలల్లో తామే చిక్కుకుంటారు. అయితే నేను సురక్షితంగా దానిని దాటి వెళ్తాను. 142వ కీర్తన. నేను సహాయం కోసం యెహోవాకు మొరపెడుతున్నాను. యెహోవా దయ కోసం వేడుకుంటున్నాను. ఆయన ముందు నా ఆలోచనలను కుమ్మరిస్తున్నాను. ఆయన ముందు నా కష్టాలను చెప్పుకుంటున్నాను. నా బలం క్షీణించినప్పుడు నేను ఆయనకు మొరపెడుతున్నాను. అప్పుడు నువ్వు నా అడుగుల్ని గమనిస్తావు. నేను నడిచే దారిలో వాళ్ళు నా కోసం చాటుగా ఉచ్చుపెడుతున్నారు. నా కుడి చేతి వైపు చూడు. నా గురించి పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఎక్కడికి పారిపోలేను. నా గురించి ఆలోచించేవాళ్ళు ఎవరూ లేరు. యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెడుతున్నాను. నువ్వే నా ఆశ్రయం. సజీవుల దేశంలో నాకున్నది నువ్వొక్కడివే అని అంటున్నాను. సహాయం కోసం నేను పొట్టే మొర ఆలకించు. నేను చాలా దీనస్థితిలో ఉన్నాను. నన్ను హింసించే వాళ్ల నుండి నన్ను కాపాడు. వాళ్ళు నాకంటే బలవంతులు. నీ పేరును స్తుతించేలా చెరసాలలో నుండి నన్ను బయటకు తీసుకురా. నువ్వు నాతో దయగా వ్యవహరిస్తావు. అది చూసి నీతిమంతులు నా చుట్టూ చేరి ఎంతగానో సంతోషిస్తారు. 143వ కీర్తన. యెహోవా, నా ప్రార్థన విను. సహాయం కోసం నేను చేసే విన్నపాలు ఆలకించు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ నీతిని బట్టి నాకు జవాబివ్వు. నీ సేవకుణ్ణి నీ న్యాయపీఠం ముందుకు తీసుకురాకు. ఎందుకంటే బ్రతుకున్న వాళ్ళెవరూ నీ ముందు నీతిమంతులుగా ఉండలేరు. శత్రువు నన్ను తరుముతున్నాడు. అతడు నా ప్రాణాన్ని నేలలోకి తొక్కేశాడు. చాలా కాలం క్రితం చనిపోయిన వాళ్ళలా నన్ను చీకట్లో నివసించేలా చేశాడు. నా బలం క్షీణిస్తుంది. నా హృదయం ముద్దుబారిపోయింది. నేను పాత రోజుల్ని గుర్తు చేసుకుంటున్నాను. నీ కార్యాలన్నిటి గురించి ధ్యానిస్తున్నాను. నీ చేతి పనిని ఆతృతతో పరిశీలిస్తున్నాను. నీ వైపు నా చేతులు చాపుతున్నాను. ఎండిన భూమి వర్షం కోసం తప్పించినట్టు నేను నీ కోసం తప్పిస్తున్నాను. యెహోవా, నాకు త్వరగా జవాబివ్వు. నా బలం పూర్తిగా క్షీణించింది. నా నుండి నీ ముఖం పక్కకు తిప్పుకోకు, లేదంటే నేను గోతిలోకి దిగిపోతున్న వాళ్ళలా ఉంటాను. ఉదయం నీ విశ్వసనీయ ప్రేమను నన్ను చూడనివ్వు. నేను నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను. నేను నడవాల్సిన మార్గాన్ని నాకు తెలియజేయి. నేను నీ వైపే తిరుగుతున్నాను. యెహోవా, నా శత్రువుల నుండి నన్ను కాపాడు. నిన్నే నేను ఆశ్రయించాను. నీ ఇష్టాన్ని చేయడం నాకు నేర్పించు, ఎందుకంటే నువ్వే నా దేవుడివి. నీ పవిత్ర శక్తి మంచిది. అది సమతలంగా ఉన్న నేల మీద నన్ను నడిపించాలి. యెహోవా, నీ పేరు కోసం నన్ను సజీవంగా ఉంచు. నీ నీతిని బట్టి కష్టాల్లో నుండి నన్ను కాపాడు. నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నా శత్రువుల్ని అంతం చేయి. నన్ను వేధిస్తున్న వాళ్ళందరినీ నాశనం చేయి, ఎందుకంటే నేను నీ సేవకుణ్ణి. 144వ కీర్తన. నా ఆశ్రయదుర్గమైన యెహోవా స్తుతించబడాలి. ఆయనే యుద్ధం కోసం నా చేతులకు, పోరాడడానికి నా వేళ్లకు శిక్షణ ఇస్తాడు. నా విశ్వసనీయ ప్రేమ, నా కోట ఆయనే. ఆయనే నా సురక్షితమైన ఆశ్రయం, నా రక్షకుడు, నా డాలు. నేను ఆయన్నే ఆశ్రయించాను. ఆయనే దేశదేశాల ప్రజల్ని నాకు లోబరుస్తాడు. యెహోవా, నువ్వు మనిషిగా గమనించడానికి అతడు ఏపాటివాడు? మనుషుల్ని పట్టించుకోవడానికి వాళ్ళు ఎంతటి వాళ్ళు? మనిషి కేవలం ఊపిరి లాంటివాడు. అతని రోజులు కనుమరుగైపోయే నీడలాంటివాడు. యెహోవా, నీ ఆకాశాన్ని వంచి కిందకి దిగు. పర్వతాల్ని ముట్టుకుని వాటి నుండి పొగలేచేలా చేయి. నీ మెరుపుల్ని మెరిపించి శత్రువుల్ని చెదరగొట్టు. నీ బాణాలు సంధించి వాళ్లను అయోమయంలో పడేయి. పైనుండి నీ చేతులు చాపు. ఉప్పొంగే జలాల నుండి, పరదేశుల చేతి నుండి నన్ను కాపాడు. నన్ను రక్షించు. వాళ్ళ నోళ్లు అబద్ధాలాడతాయి. వాళ్ళు తమ కుడి చెయ్యి పైకెత్తి అబద్ధ ప్రమాణం చేస్తారు. దేవా,
నేను నీకు ఒక కొత్త పాట పాడతాను. 10 తంతుల వాయిద్యంతో నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను. నువ్వు రాజులకు విజయం అనుగ్రహిస్తావు. నాశనకరమైన ఖడ్గం నుండి నీ సేవకుడైన దావీదును కాపాడతావు. పరదేశుల చేతి నుండి నన్ను రక్షించు, నన్ను కాపాడు. వాళ్ళ నోళ్లు అబద్ధాలాడతాయి. వాళ్ళు తమ కుడి చెయ్యి పైకెత్తి అబద్ధ ప్రమాణం చేస్తారు. అప్పుడు మా కుమారులు త్వరగా ఎదిగే మొక్కల్లా, మా కూతుళ్ళు రాజభవనం కోసం చెక్కిన మూల స్తంభాల్లా ఉంటారు. మా గోదాములు అన్ని రకాల పంటలతో పొంగి పొర్లుతాయి. మా పొలాల్లో మా మందలు 1000 రెట్లు, లక్షల రెట్లు వృద్ధి చెందుతాయి. మా చూడి ఆవులకు ఏ హాని జరగదు, వాటికి గర్భస్రావం కలగదు. మా సంత వీధుల్లో ఎలాంటి రోదన వినపడదు. ఏ ప్రజలు ఇలాంటి స్థితిలో ఉంటారో వాళ్ళు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా ఉన్న ప్రజలు ధన్యులు. 145వ కీర్తన. నా దేవా, నా రాజా, నేను నిన్ను ఘనపరుస్తాను. నిరంతరం నీ పేరును స్తుతిస్తాను. రోజంతా నేను నిన్ను స్తుతిస్తాను. నిరంతరం నీ పేరును స్తుతిస్తాను. యెహోవా గొప్పవాడు, అత్యంత స్తుతిపాత్రుడు. ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. తరతరాల ప్రజలు నీ పనుల్ని స్తుతిస్తారు. నీ శక్తివంతమైన కార్యాల గురించి చెప్తారు. నీ ఘనత, మహిమ, వైభవం గురించి వాళ్ళు మాట్లాడతారు. నీ అద్భుతమైన పనుల గురించి నేను ధ్యానిస్తాను. వాళ్ళు సంభ్రమాశ్చర్యాలు పుట్టించే నీ కార్యాల గురించి మాట్లాడతారు. నీ గొప్పతనాన్ని నేను చాటి చెప్తాను. నీ అపారమైన మంచితనాన్ని గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ల స్తుతులు పొంగి పొర్లుతాయి. నీ నీతిని బట్టి వాళ్ళు సంతోషంతో కేకలు వేస్తారు. యెహోవా కనికరం, కరుణాగలవాడు. ఆయన ఓర్పును, గొప్ప విశ్వసనీయ ప్రేమను చూపిస్తాడు. యెహోవా అందరికీ మంచి చేస్తాడు. ఆయన కరుణ ఆయన పనులన్నిటిలో కనిపిస్తుంది. యెహోవా, నీ పనులన్నిటినీ నిన్ను మహిమపరుస్తున్నాయి. నీ విశ్వసనీయులు నిన్ను స్తుతిస్తారు. నీ రాజరిక మహిమను వాళ్ళు చాటి చెప్తారు. నీ గొప్ప బలం గురించి మాట్లాడతారు. అలా వాళ్ళు నీ శక్తివంతమైన పనుల గురించి, మహిమాన్వితమైన నీ రాజరిక వైభవం గురించి ఇతరులకు తెలియజేస్తారు. నీ రాజరికం నిరంతరం ఉంటుంది. నీ పరిపాలన తరతరాలు నిలిచి ఉంటుంది. పడిపోయే వాళ్ళందరినీ యెహోవా ఆదుకుంటాడు. కృంగిపోయిన వాళ్ళందరినీ ఆయన పైకి లేపుతాడు. అన్ని ప్రాణుల కళ్ళ ఆశతో నీ వైపే చూస్తున్నాయి. నువ్వు తగిన కాలంలో వాటికి ఆహారం ఇస్తావు. నువ్వు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. యెహోవా తన మార్గాలన్నిటిలో నీతిగలవాడు. తన పనులన్నిటిలో విశ్వసనీయుడు. తనకు మొరపెట్టే వాళ్ళందరికీ నిజాయితీతో తనకు మొరపెట్టే వాళ్ళందరికీ యెహోవా దగ్గరగా ఉన్నాడు. తనకు భయపడే వాళ్ల కోరికను ఆయన తీరుస్తాడు. సహాయం కోసం వాళ్ళు పెట్టే మొరలు విని వాళ్లను రక్షిస్తాడు. తనను ప్రేమించే వాళ్ళందరినీ యెహోవా కాపాడతాడు. అయితే దుష్టులందరినీ ఆయన పూర్తిగా నాశనం చేస్తాడు. నా నోరు యెహోవా స్తుతుల్ని ప్రకటిస్తుంది. ప్రతి ప్రాణి యుగయుగాలు ఆయన పవిత్రమైన పేరును స్తుతించాలి. 146వ కీర్తన. యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా జీవితమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నేను బ్రతికున్నంతకాలం నా దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడతాను. రాజుల మీద గాని మనుషుల మీద గాని నమ్మకం పెట్టుకోకండి. వాళ్ళు రక్షణను తీసుకురాలేరు. వాళ్ల ఊపిరి వెళ్ళిపోతుంది. వాళ్ళు తిరిగి మట్టికి చేరుకుంటారు. ఆ రోజే వాళ్ల ఆలోచనలు కూడా నశించిపోతాయి. సహాయం కోసం యాకోబు దేవునికి మొరపెట్టేవాళ్ళు, తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునేవాళ్ళు ధన్యులు. ఆయనే భూమి ఆకాశాల్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ తయారు చేశాడు. ఆయన ఎప్పటికీ నమ్మకంగానే ఉంటాడు. మోసగించబడిన వాళ్లకు న్యాయం చేసేది, ఆకలిగా ఉన్న వాళ్లకు ఆహారం ఇచ్చేది ఆయనే. యెహోవా ఖైదీల్ని విడుదల చేస్తున్నాడు. యెహోవా గుడ్డివాళ్ల కళ్ళు తెరుస్తున్నాడు. యెహోవా కృంగిపోయిన వాళ్లను పైకి లేపుతున్నాడు. యెహోవా నీతిమంతుల్ని ప్రేమిస్తాడు. యెహోవా పరదేశుల్ని కాపాడుతున్నాడు. ఆయన తండ్రి లేని పిల్లల, విధవరాళ్ల బాగోగులు చూసుకుంటాడు. అయితే దుష్టుల పన్నాగాల్ని ఆయన అడ్డుకుంటాడు. యెహోవా ఎప్పటికీ రాజుగా ఉంటాడు. సియోను, నీ దేవుడు తరతరాలు రాజుగా ఉంటాడు. యెహోవాను స్తుతించండి. 147వ కీర్తన. యెహోవాను స్తుతించండి. మన దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడడం మంచిది. ఆయన్ని స్తుతించడం ఎంత మనోహరంగా ఉంటుంది. అదెంత సరైనది. యెహోవా యెరూషలేమును కడుతున్నాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజల్ని సమకూరుస్తున్నాడు. విరిగిన హృదయం గలవాళ్లను ఆయన బాగుచేస్తాడు. వాళ్ల గాయాలకు కట్టుకడతాడు. నక్షత్రాల సంఖ్య ఆయన లెక్కపెడుతున్నాడు.
వాటన్నిటికీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన అవగాహనకు పరిమితి లేదు. యెహోవా సాత్వికుల్ని పైకి లేపుతాడు. అయితే దుష్టుల్ని నేల మీదకి విసిరేస్తాడు. యెహోవాకు కృతజ్ఞతలు చెప్తూ పాటలు పాడండి. వీణతో మన దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడండి. ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పుతున్నాడు. భూమికి వర్షాన్ని ఇస్తున్నాడు. పర్వతాల మీద పచ్చిక మొలిచేలా చేస్తున్నాడు. జంతువులకు ఆహారం కోసం మొరపెట్టే కాకిపిల్లలకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. గుర్రాల శక్తిని చూసి ఆయన సంతోషించడు. మనుషుల బలమైన కాళ్ళు ఆయన్ని ముగ్ధుణ్ణి చేయలేవు. తనకు భయపడే వాళ్లను బట్టి, తన విశ్వసనీయ ప్రేమ కోసం వేచి ఉండే వాళ్లను బట్టి యెహోవా సంతోషిస్తాడు. యెరూషలేమా, యెహోవాను మహిమపరచు. సియోను, నీ దేవుణ్ణి స్తుతించు. ఆయన నీ నగర అడ్డగడియలన్నీ బలపరుస్తున్నాడు. నీలో ఉన్న నీ ప్రజల్ని దీవిస్తున్నాడు. ఆయన నీ ప్రాంతంలో శాంతిని స్థాపిస్తాడు. శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. ఆయన భూమికి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన మాట త్వరగా పరిగెత్తుతోంది. ఆయన మంచును ఉన్నిలా పంపుతున్నాడు. మంచు కణాల్ని బూడిదలా చల్లుతున్నాడు. వడగండ్లను రొట్టె ముక్కల్లా విసిరేస్తున్నాడు. ఆయన పుట్టించే చలిని ఎవరు తట్టుకోగలరు? ఆయన ఆజ్ఞాపించినప్పుడు అవి కరిగిపోతాయి. ఆయన గాలిని వీచేలా చేసినప్పుడు నీళ్లు ప్రవహిస్తాయి. ఆయన యాకోబుకు తన మాటను, ఇశ్రాయేలుకు తన నియమాల్ని, తీర్పుల్ని ప్రకటిస్తున్నాడు. వేరే ఏ దేశ ప్రజల విషయంలో ఆయన అలా చేయలేదు. ఆయన తీర్పుల గురించి వాళ్లకు ఏమీ తెలియదు. యెహోవాను స్తుతించండి. 148వ కీర్తన. యెహోవాను స్తుతించండి. ఆకాశం నుండి యెహోవాను స్తుతించండి. ఎత్తైన స్థలాల్లో ఆయన్ని స్తుతించండి. ఆయన దూతలారా, మీరంతా ఆయన్ని స్తుతించండి. ఆయన సర్వసైన్యమా, ఆయన్ని స్తుతించు. సూర్యచంద్రులారా, ఆయన్ని స్తుతించండి. మెరిసే తారలారా, మీరంతా ఆయన్ని స్తుతించండి. ఆకాశ మహాకాశాల్లారా, ఆకాశం పైనున్న జలాల్లారా, ఆయన్ని స్తుతించండి. అవి యెహోవా పేరును స్తుతించాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించినప్పుడు అవి సృష్టించబడ్డాయి. ఆయన వాటిని యుగయుగాల పాటు స్థాపించి ఉంచాడు. ఎప్పటికీ నిలిచి ఉండే ఆజ్ఞ జారీ చేశాడు. భూమి మీద నుండి యెహోవాను స్తుతించండి. గొప్ప గొప్ప సముద్ర ప్రాణులారా, సమస్త అగాధ జలాల్లారా, మెరుపులారా, వడగండ్లారా, మంచు దట్టమైన మేఘాల్లారా, ఆయన మాటను పాటించే తుఫాను, పర్వతాల్లారా, సమస్తమైన కొండల్లారా, పండ్ల చెట్లలారా, సమస్తమైన దేవదారు వృక్షాల్లారా, అడవి జంతువుల్లారా, సమస్త సాధు జంతువుల్లారా, పాకే ప్రాణులారా, ఎగిరే పక్షుల్లారా, భూరాజుల్లారా, సమస్త దేశాల్లారా, అధిపతుల్లారా, భూమి మీద ఉన్న సమస్త న్యాయమూర్తుల్లారా, యువకుల్లారా, యువతుల్లారా, వృద్ధులారా, పిల్లల్లారా, మీరంతా ఆయన్ని స్తుతించండి. వాళ్ళు యెహోవా పేరును స్తుతించాలి. ఎందుకంటే ఆయన పేరు మాత్రమే అత్యంత ఉన్నతమైనది. ఆయన వైభవం భూమి ఆకాశములకు పైన ఉంది. తన విశ్వసనీయులందరికీ, అంటే తనకు సన్నిహితంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు కీర్తి వచ్చేలా ఆయన తన ప్రజల బలాన్ని హెచ్చిస్తాడు. యెహోవాను స్తుతించండి. 149వ కీర్తన. యెహోవాను స్తుతించండి. యెహోవాకు ఒక కొత్త పాట పాడండి. విశ్వసనీయుల సమాజంలో ఆయన్ని స్తుతించండి. ఇశ్రాయేలు తన మహా గొప్ప రూపకర్తను బట్టి సంతోషించాలి. సియోను ప్రజలు తమ రాజును బట్టి ఆనందించాలి. వాళ్ళు నాట్యం చేస్తూ ఆయన పేరును స్తుతించాలి. కంజీరతో, వీణతో ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడాలి. ఎందుకంటే యెహోవా తన ప్రజలను బట్టి సంతోషిస్తాడు. సాత్వికుల్ని రక్షణతో అలంకరిస్తాడు. విశ్వసనీయులు తమ మహిమను బట్టి సంతోషించాలి. వాళ్ళు తమ పరుపుల మీద సంతోషంతో కేకలు వేయాలి. వాళ్ళ పెదాల మీద దేవుని స్తుతిపాటలు ఉండాలి. వాళ్ళ చేతిలో రెండంచుల ఖడ్గం ఉండాలి. దేశాల మీద ప్రతీకారం చేయడానికి, దేశాల ప్రజల మీద శిక్ష అమలు చేయడానికి, గొలుసులతో వాళ్ళ రాజుల్ని, ఇనుప సంకెళ్లతో వాళ్ళ ప్రముఖుల్ని బంధించడానికి, వాళ్ళు వ్యతిరేకంగా రాయబడిన తీర్పు అమలు చేయడానికి అది వాళ్ళ చేతిలో ఉండాలి. ఈ ఘనత ఆయన విశ్వసనీయులందరికీ చెందుతుంది. యెహోవాను స్తుతించండి. 150వ కీర్తన. యెహోవాను స్తుతించండి. తన పవిత్ర స్థలంలో దేవుణ్ణి స్తుతించండి. ఆయన బలానికి నిదర్శనంగా ఉన్న ఆకాశంలో ఆయన్ని స్తుతించండి. ఆయన శక్తివంతమైన పనులను బట్టి ఆయన్ని స్తుతించండి. ఆయన సాటిలేని గొప్పతనాన్ని బట్టి ఆయన్ని స్తుతించండి.
బూర ఊదుతూ ఆయన్ని స్తుతించండి. తంతి వాయిద్యంతో వీణతో ఆయన్ని స్తుతించండి. కంజీర పట్టుకుని నాట్యం చేస్తూ ఆయన్ని స్తుతించండి. తంతి వాయిద్యాలతో పిలనగ్రోవితో ఆయన్ని స్తుతించండి. మోగే తాళాలతో ఆయన్ని స్తుతించండి. పెద్ద శబ్దం చేసే తాళాలతో ఆయన్ని స్తుతించండి. ఊపిరి తీసుకునే ప్రతి ప్రాణి యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించండి. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.